దేవునికి స్తోత్రం. కీర్తనలు 46వ అధ్యాయం 11వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది: సైన్యములకు అధిపతి అగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దైవజనమా, సైన్యములకు అధిపతి అగు యెహోవా మనకి తోడై ఉన్నాడు, యాకోబు దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట మనం వాక్యంలో ఈరోజు చదువుచున్నాం. ఈ ఉదయకాలం ఈ వాక్యం నిన్ను బలపరచునుగాక. పరిశుద్ధ లేఖనం మనం చదువుచున్నప్పుడల్లా మనకు ఒకటి గుర్తొస్తుంటుంది, తెలుసా? ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు దేవుడు మనకి తోడై ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? యాకోబు కష్టకాలం మనం చదివితే, యాకోబు పడుతున్న ఇబ్బంది కాలం మనం చూస్తే, యాకోబు తన అన్నకి భయపడి పారిపోతున్న దినములు కూడా మనం చూస్తున్నాం. కానీ అన్ని సమస్యలో నుండి ఆయన యాకోబును విడిపించి, అన్నిటిలో నుండి యాకోబుకు సమాధానం ఇచ్చి ముందుకు తీసుకొని వెళ్తున్నది మనం చూస్తున్నాం. ఆ యాకోబు దేవుడు ఈరోజు నీకు నాకు తోడై ఉన్నాడు. నువ్వు ఎట్టి కష్టాల్లో వెళ్తున్నావో నాకు తెలియదు, ఎట్టి బాధతో నా మాటలు వింటున్నావో నాకు తెలియదు, ఎట్టి రోదనతో ఈ మాటలు నువ్వు వింటున్నావో కూడా నాకు తెలియదు. కానీ నాకు ఒక విషయం మాత్రం తెలుసు, నీ వేదన, నీ రోదన, నీ బాధ అన్నీ కూడా యాకోబు దేవుడు నీకు తోడై ఉంటే అన్నీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నమ్ముతున్నావా? నమ్ముతుంటే ఒక ఆమెన్ నేను వినును కాక. దైవజనమా, అలా అయితే ఈ వాక్యమును ఎత్తిపట్టి నాతో పాటు కలిసి ప్రార్థిస్తావా? మనకి తోడుగా మనుషులు కాదు, మనకి తోడుగా పాలిటిక్ లీడర్స్ కాదు, మనకి తోడుగా ఇరుగు పొరుగు వారు కాదు, మనకి తోడుగా ఈ లోకంలో ఉన్న ఏ మనుషులు రారయ్యా. అందరూ మనల్ని చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నీకు నాకు ఎల్లప్పుడూ తోడై ఉండే ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన్నే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఈ వాక్యమును నమ్ముతుంటే నాతో పాటు కలిసి ప్రార్థిస్తావా? పరిశుద్ధాత్మ దైవమా, నీ మమ్మల్ని చేయి విడవలేదు, మాకు ఎల్లప్పుడూ తోడై ఉంటావు అని మేము నేర్చుకుంటున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా నీవు మాకు తోడై ఉన్నావు. యాకోబు దేవుడా నీవు మాకు ఆశ్రయం ఉన్నావు. ప్రభువా, ఈరోజు ఈ వాక్యం ఎందరైతే ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నారో వారందరికీ మీరు ఆశ్రయమై ఉన్నారు. అందుకే నీకు స్తోత్రం. వారి కష్టములు, వేదన, బాధ, రోదన, శోధన అన్నీ మార్చినందున నీకు స్తోత్రం. ఎట్టి కన్నీరుతో ఈ మాటలు వింటున్నారో నాకు తెలియదు, కానీ వారి కన్నీరు మీరు తుడవండి, వారిని ఆదరించండి. మా ప్రార్థన విన్నందున నీకు స్తోత్రం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ ఆల్. తిరిగి రేపు ఉదయకాలం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. బాయ్.